ధాత్రి ప్రేమని మంచితనాన్ని అర్థం చేసుకున్నా అన్నావు కదా, అదంతా నిజమైతే ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించు. ధాత్రి నీ కాపురాన్ని కూల్చాలి అనుకుంటుందా? అసలు నువ్వు బాధపడితే చూస్తూ ఊరుకుంటుందా? రేయ్, నువ్వు నటించకు. మీరు చేసింది చెయ్యాలనుకున్నది సోనీ అంతా నాకు చెప్పింది. మేం చెయ్యాలనుకుందా? ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? అసలు మేమేం చెయ్యాలనే అనుకోలేదు. ఇంకా ఈ మాయ మాటలెందుకు? నిషిక మీ అసలు రూపాన్ని చూసేసింది. నాటకం బయటపడిపోయింది కదా. ఆమె ఏం చెప్పింది? నువ్వేం నమ్ముండావబ్బోడా? ముందది చెప్పు. సోనీ నా అసిస్టెంట్ అయ్యాక ఈ జగదాత్రి నిషికకి దగ్గర అవ్వడానికి సోనీకి మాయ మాటలు చెప్పి నన్నే మోసం చేయమని చెప్పారమ్మా. తను కూడా వాళ్ళ మాటలు నమ్మి నటించాలనుకుంది. కానీ నాతో పనిచేయడం స్టార్ట్ చేశాక నన్ను మోసం చేయడం ఇష్టం లేక వాళ్ళు చెప్పినట్టు వినటం మానేసింది. సోనీ ఇప్పుడు మన మనిషి అమ్మా, వాళ్ళ మనిషి కాదు. ఇంట్లో గొడవ జరిగిన నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే నేను అడగకుండానే మొత్తం చెప్పి సారీ చెప్పింది. యువరాజ్, సోనీ నిన్ను మోసం చేస్తుంది. ఇదంతా చేస్తుంది ఆ దివ్యాంక. ఈ సోనీని ఆఫీస్లో జాయిన్ చేసింది నీకు నిషికకి మధ్య దూరం పెంచాలనుకుంటుంది. ఇప్పుడు ఈ అబద్ధం చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేయాలనుకుంటుంది ఆ దివ్యాంక. యువరాజ్, దివ్యాంక సోనీని నీ పక్కన పెట్టి చాలా పెద్ద గేమ్ ఆడుతుంది. నువ్వు గాని వాళ్ళని నమ్మితే నువ్వే మోసపోతావు. సరే, మమ్మల్ని నమ్మకు, పర్లేదు. కానీ ఈ సోనీని మాత్రం నమ్మకు. నిన్ను నీ బిజినెస్ ని దెబ్బ కొడుతుంది. నేనెవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో, ఎవరిని పక్కన పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో లేను. సోనీ నా అసిస్టెంట్గానే ఉంటుంది. ఇదే ఫైనల్, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్. అది నాకిష్టం లేదని చెప్పినా కూడా ఫైనల్ ఏనా యువరాజ్? ఈ సోనీ నీ పక్కనుండటం, నువ్వు దీన్ని నమ్మటం, ఇది నీ ఆఫీస్లో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాక కూడా ఇదే నీ మాట ఫైనలా? ఇంత కష్టపడి యువరాజ్ని మేనేజ్ చేస్తే ఈ నిషి ఎమోషనల్గా మాట్లాడి ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. సోనీ, నీ పర్ఫార్మెన్స్కి టైం వచ్చింది, స్టార్ట్ చేయి. సారీ సార్, ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ ఈ కొటేషన్ మీకు అర్జెంటుగా ఇవ్వాలని వచ్చాను. ఈ ఇంట్లో నాకు మర్యాద ఉండదని తెలుసు సార్, అయినా ఒక్కసారి అందరికీ సారీ చెప్తామని వచ్చాను. నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా ఈ ఇంట్లో నన్నెవరూ క్షమించరని అర్థమైపోయింది. నేను వెళ్తాను సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. మీరు హ్యాపీగా ఉండండి. నేను ఇక ఎవ్వరికీ కనిపించను. ఇదిగోండి సార్. ఆగు సోనీ, ఆగు సోనీ, ఆగు సోనీ, ఆగు సోనీ. నిషికి నీ మీద ఏ కోపం లేదు. ఆ రోజు అలా జరిగినందుకు బాధలో అలా మాట్లాడింది అంతే. ముందు నువ్వు కూర్చో. ఏంటి నిషి ఇది? తప్పు చేసిన వాళ్ళని ఇంట్లోనే పెట్టుకున్నారు. పాపం ఏమీ తెలియని అమాయకురాల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నా అమాయకుడివి, తలతిక్కల్నాయాలా? ఆ పిల్ల అంతలా మోసం చేస్తా ఉంటే నీ కంటికి కనిపించడం లేదా? మీరు దాన్ని అపార్థం చేసుకుంటున్నారమ్మా. పాపమమ్మ అమ్మాయి. వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి తనని ఎందుకు బాధ పెడుతున్నారు? అరే, నిషి, నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పటికైతే వెళ్ళి తన కాఫీ తీసుకురా. తమాషాగా ఉందా యువరాజ్? తన
తను ఉండటమే నాకు ఇష్టం లేదంటుంటే కాఫీ తీసుకుని రమ్మంటున్నావు. ప్లీజ్ నిషి, నా కోసం ఈ ఒక్కసారి సోనీని పంపించేశాక నీతో ఖచ్చితంగా మాట్లాడతాను. ప్లీజ్, నా బంగారం కదూ, వెళ్ళు. నిషి నిషి కూర్చో సోనీ, రా. మేడంకి ఎందుకు సార్ ఇబ్బంది? నేను వెళ్ళిపోతాను. ఇబ్బంది ఏమీ లేదు సోనీ, నిషినే నీ కాఫీ తీసుకొస్తానని వెళ్ళింది. థ్యాంక్ యూ సార్, నన్ను అర్థం చేసుకున్నందుకు, నా సారీ యాక్సెప్ట్ చేసినందుకు. నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పటికైతే వెళ్ళి తన కాఫీ తీసుకురా. నిషి, జరిగింది చూసి ఆ సోనీ నాటకాలు చూసి నీకు కోపం రావడంలో అర్థం ఉంది, కానీ కోపంలో ఆవేశంలో ఆలోచించకుండా ఏమి చేయకు. అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యనే మనస్పర్ధలొస్తాయి. భర్త దారి తప్పుతుంటే అసలు నిజమేంటో చూపించాలి, కానీ ఇలా పంతానికి పోకూడదు. హే 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 హే. చూడు, నీ మీద నాకు ఆల్రెడీ పిచ్చ కోపంగా ఉంది. ఇలా ఊరికి నా దగ్గరకొచ్చి ఇలా వాగుతూ ఉంటే 4 తగిలిస్తాను చెప్తున్నాను. అది కాదు నిషి. దాత్రి, పద. నిషి ఆవేశంలో ఏదో ఒకటి చేసి యువరాజ్కి తన మీద కోపం వచ్చేలా చేస్తుంది కేదార్. సోనీ దానికోసమే ఇంటికొచ్చింది. ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది, కానీ నిషి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు దాత్రి. మెల్లగా చెప్దాం. వాళ్ళనట్ట చూస్తా ఉంటే నా ఒళ్ళే మండిపోతా ఉండదమ్మి. అయినా నువ్వేంది ఆ పిల్లకి కాఫీ పెడతా ఉండవు? దానికి నేను కాఫీ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తానత్తయ్య. లైఫ్లో మళ్ళీ కాఫీ తాగకుండా చేస్తాను. కారం. అమ్మి అమ్మి, అయ్యో అయ్యో,